లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ వీడియోలో మనం బెతస్దా కోనేరు దగ్గర పడి ఉన్న రోగిని దేవుడు ఎలా స్వస్థపరిచాడో తెలుసుకుందాం. యెరూషలేము పట్టణంలో గొర్రెల ద్వారం దగ్గర ఒక పెద్ద కోనేరు ఉంది. హెబ్రీ భాషలో దాని పేరు బెతస్దా. దానిలో 5 మంటపాలున్నవి. ఆ కోనేరుకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఆయా సమయాల్లో ఒక దేవదూత ఆ కోనేటిలో దిగి నీళ్లు కదిలిస్తుంది. దేవదూత నీళ్లు కదించిన తరువాత మొదటగా ఎవరైతే నీళ్లలో దిగుతారో వారికి ఉన్న రోగాలన్నీ నయమైపోతాయి. వాళ్ళు పూర్తిగా ఆరోగ్యవంతులవుతారు. ఈ కారణం వలన ఆ కోనేటి చుట్టూ రకరకాల రోగాలతో బాధపడుతున్న వందల కొలది రోగులు అవకాశం కోసం ఎదురుచూస్తూ వేచి ఉన్నారు. కొందరు కొన్ని సంవత్సరాల నుండి వేచి ఉన్నారు. అక్కడ ఉన్న రోగులలో పైకి కనిపించని దీర్ఘరోగాలతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు. కుంటివారు, గుడ్డివారు, ఊచ చేతులు కాళ్ళు గలవారు, పక్షవాయువు గలవారు, ఇలా ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతున్న వారున్నారు. దేవదూత వచ్చి నీళ్లు కదిలించగానే నీళ్లల్లో దిగి ఆరోగ్యవంతులుగా మారాలని నిరీక్షిస్తూ అక్కడే ఉన్నారు. అక్కడ ఉన్నవారిలో 38 సంవత్సరాల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉన్నాడు. యేసు అతని రోగాన్ని, అతని దీన పరిస్థితిని గ్రహించాడు. అతనిపై ఎంతో జాలిపడి అతని దగ్గరికి వెళ్ళి, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అందుకు ఆ వ్యాధిగ్రస్తుడు, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను నీళ్లలో దింపడానికి నాకు సహాయకుడు ఎవరూ లేరు. కాబట్టి వేరొకడు ముందుగా దిగి ఆరోగ్యవంతుడై వెళ్ళిపోతున్నాడు. నేను మాత్రం ఆ సదవకాశాన్ని పొందలేకపోతున్నాను అని ఎంతో దీనంగా చెప్పాడు. అతడు చెప్పడం పూర్తి కాగానే యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువు అని చెప్పాడు. వెంటనే అతడు లేచి తన పరిపెత్తుకుని నడిచాడు. యేసు చేసిన ఈ అద్భుత కార్యం ఆ దీర్ఘరోగికి అధిక సంతోషాన్ని కలిగించింది. అక్కడ ఉన్న రోగులందరూ ఆశ్చర్యానికి కలిగించింది. అయితే యూదులకు మాత్రం అసూయను కలిగించింది. వారు ఆ రోగి దగ్గరికి వచ్చి, ఈరోజు విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తడం ధర్మశాస్త్రానికి విరుద్ధమైన పని, నీవు తగని పని చేశావు అన్నారు. అందుకు వాడు, అదంతా నాకేమీ తెలియదు. నన్ను స్వస్థపరిచిన వాడు నాతో నా పరిపెత్తుకుని నడువు అన్నాడు. నేను ఆయన చెప్పినట్లు చేశాను. నాలో ఉన్న రోగం, శక్తిహీనత మాయమైపోయింది. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను అని చెప్పాడు. తనను బాగుపరిచిన వాడు యేసు అని అతనికి తెలియదు. తరువాత దేవాలయంలో యేసు అతన్ని చూశాడు. ఇప్పుడు నీవు స్వస్థపడిన వాడవు. నీకు మరి ఎక్కువ కీడు కలగకుండా ఉండునట్లు ఇకపై పాపము చేయవద్దు. జాగ్రత్తగా ఉండు అని అతనికి చెప్పాడు. అప్పుడు రోగి తనను స్వస్థపరిచిన వాడు యేసు అని గ్రహించి ఆ విషయం యూదులకు చెప్పాడు. యేసు విశ్రాంతి దినమున ఒక రోగిని బాగు చేశాడు, ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు అని యూదులు ఆయనను హింసించారు. అప్పుడు యేసు, నా తండ్రి ఇది వరకు పనిచేయుచున్నాడు, నేను కూడా ఆయన చేసిన పనులే చేస్తున్నాను అని సమాధానం ఇచ్చాడు. అందుకు యూదులు, ఇతడు విశ్రాంతి దినమును అతిక్రమించాడు, పైగా దేవుడు తన తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానంగా చేసుకున్నాడు. ఇతడు 2 ఘోరమైన తప్పులు చేశాడు కనుక ఇతడు మరణశిక్షకు పాత్రుడని నిర్ణయించారు. ఆయనను ఎలాగైనా చంపాలని ఎక్కువ ప్రయత్నం చేయసాగారు. యేసు యూదులతో ఇలా అన్నాడు, తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. మృతులను లేపు అధికారం తండ్రికి ఉన్నది. అలాగే కుమారుడు కూడా తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించే అధికారం కలిగి ఉన్నాడు. తండ్రి తీర్పు తీర్చే అధికారం సహితము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారునిని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా ఘనపరచడు. ఈ మర్మము వీరందరూ తెలుసుకోవలసి ఉంది అని చెప్పాడు. మనము కూడా బెతస్దా కోనేరు వద్ద ఉన్న రోగి వంటి వారమే. మన సమస్యల పరిష్కారానికి, రోగాలు బాగు కావడానికి మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. యేసు అన్ని సమస్యలను తీరుస్తారని, రోగాలను నయం చేస్తాడని గ్రహించాలి. ఆయనపై సంపూర్ణ విశ్వాసం ఉంచాలి. 38 సంవత్సరాల నుండి పడి ఉన్న రోగిని ఒక్క మాటతో బాగుపరచడం ఒక మంచి ఉదాహరణ. దేవునికి మన సమస్యలు, అవసరాలు బాగా తెలుసు. ఆయన దయగల ప్రభువు. ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. యేసు ధర్మశాస్త్రం కంటే గొప్పవాడు. అందుకే విశ్రాంతి దినములో మంచి పని చేయడం తప్పు కాదని చెప్పాడు. మంచి పనిని చేసి కూడా చూపించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.